ఎక్కడ చూసినా ఒక న్యూస్ అనేది హల్చల్ జరుగుతూ ఉంది. హల్చల్ చేయడం జరుగుతూ ఉంది. అదే వచ్చేసి మన హీరో విశాల్ గారి హెల్త్ బులెటిన్ అండి. అసలు విశాల్ గారి ఆరోగ్యానికి ఏమైంది? ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతుంది. ఈరోజు మనం కొన్ని డీటెయిల్స్ విశాల్ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు విశాల్ గారు ఎంత మంచి హీరో అనేది, అలాగే ఎంత ఫిట్గా ఉంటారన్నది, అన్ని విషయాలు మీకు క్లియర్గా తెలుసు. బట్ సడన్గా ఏమైంది ఆయనకి మీకు తెలుసు. గత 6 నెలల నుంచి అయినా ఎక్కడ కానీ సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ అసలు చెన్నై అసలు అన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చెన్నై కానీ ఎక్కడ కానీ ఆయన పేరు కానీ ఎక్కడ కానీ వినపడట్లేదు. మీ అందరూ తెలుసు ఆయన కూడా ఏంటంటే చెవిటి అలాగే మనకు మూగ అనేటువంటి అభినయ్ అనే యాక్టర్స్ని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అంటే ఎంత మంచి మనసు ఉంటే అలాంటి పనులు చేయగలుగుతారు అనేది తెలుసు. కానీ ఇలాంటి మనిషికి సడన్గా అంటే 6 నెలల నుంచి ఏమైంది ఆరోగ్యానికి? హీరో విశాల్ గారు మదగజ రాజా అనే మూవీని ఎప్పుడో 2012 రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు ఒక 15 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ మూవీని రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి వచ్చినటువంటి విశాల్ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు, అంటే ఫైనల్గా హీరో మాట్లాడతారు కదా ఆ సినిమాకి సంబంధించినది ఇదని, మాట్లాడేటప్పుడు ఆయన్ని చూసిన ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్స్ కావచ్చు, చూసిన పర్సన్స్ కావచ్చు, చాలా షాక్కు గురయ్యారు. ఎందుకు? ఆయన కనీసం మాట్లాడేటప్పుడు మైక్ కూడా కరెక్ట్గా పట్టుకోలేకపోయాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంతసేపు మైక్ మైక్ పట్టుకున్న చెయ్యి షివర్ అవుతూ ఉంది. ఆయన డయాస్ ఎక్కేటప్పుడు కూడా సపోర్ట్ లేకుండా ఎక్కలేకపోయారు. సో అదంతా చూసిన చాలామంది అసలు విశాల్కి ఏమైంది ఆరోగ్యానికి అని చెప్పేసి రకరకాలుగా రకరకాలుగా వాళ్ళకి తోచింది రాసుకుంటూ వస్తున్నారు. కానీ కొంతమంది ఎక్కువగా ఏ విషయం ఇలా అవడానికి కారణాలు అని చెప్పేసి కొంతమంది ఒక విషయం అయితే చెప్పడం జరుగుతూ ఉంది. అది నిజమా లేదా అనేది కొంతమంది డాక్టర్లు, అంటే విశాల్ డాక్టర్లు మాత్రం ఇది వైరల్ ఫీవరే, ఇది వెళ్ళిపోతుంది, ఇదేం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ కొంతమంది అది నమ్మటం లేదు. మరి ఈ వైరల్ ఫీవర్కి సంబంధించి కాదు, అసలు విషయం వేరే ఉందని ఒక న్యూస్ అయితే బయటకు రావడం జరుగుతుంది. విశాల్ గారు వాడు వీడు అనే చిత్రంలో బాలా నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టర్ బాలా అని ఉంటారు. ఆయన డైరెక్షన్లో వాడు వీడు అని హీరో ఆర్య అండ్ విశాల్ గారు నటించడం జరిగింది. ఆ సినిమాలో హీరో మెల్లకన్నుతో ఉంటాడు. కానీ రియల్గా మెల్లకన్ను సినిమాలో పెట్టడం అనేది చాలా ఇంపాసిబుల్ అయిన విషయం. కానీ విశాల్ గారు ఏం చేశారంటే ఒక సర్జరీ ద్వారా కన్నుని కొంచెం మెల్లగా ఉండేలా చేయడం జరిగింది. ఆ సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాకి విశాల్ గారి యాక్టర్కి అందరూ ఫిదా అయితే అయ్యారు. చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ సినిమా కంప్లీట్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత అతనికి తలనొప్పి రావడం స్టార్ట్ అయింది. తలనొప్పి రావడం స్టార్ట్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఆ తలనొప్పిని తగ్గించుకోవడం కోసం డాక్టర్లు కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా విశాల్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఎంత ఫిట్గా ఉంటారనే విషయం. ఈ ఫిట్నెస్ కోసం ఆయన ఓవర్గా కూడా కసరత్తు చేసేవాడు. కన్నుకు చేయించుకున్నటువంటి సర్జరీ ఏదైతే ఉందో అదొక రీజన్ అంటున్నారు. అలాగే కసరత్తులు ఓవర్గా చేయడం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో ఫైనల్గా అయితే విశాల్ గారి డాక్టర్లు మాత్రం ఇది వైరల్ ఫీవరే, తొందరలో ఆయన కోలుకుంటారని చెప్తున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.